హాయ్ గైస్, సెక్షన్ 105, సెక్షన్ 118 దీని గురించి మనం చాలా వింటూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం సంధ్యా థియేటర్ అండ్ భాస్కర్ గారు అండ్ ద సేమ్ టైం రేవతి ఫ్యామిలీ గురించి కూడా చాలా వింటున్నాం. బిఫోర్ స్టోరీస్ మీకు అందరికీ తెలిసిందే. అసలుకు తప్పెవరిది అండ్ తప్పు దేని వల్ల జరిగింది? పోలీస్ వాళ్ళు తక్కువ ఉండడం వల్ల జరిగింది, 14 మెంబర్స్ ఉండడం వల్ల జరిగిందా, లేకుంటే అల్లు అర్జున్ అసలు సంధ్యా థియేటర్ రావడం వల్ల జరిగిందా, లేకపోతే ఆడ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వల్ల తప్పు జరిగిందా, ఆర్ ఎల్స్ అసలుకు అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాంటి ప్రీమియం షోస్కి వెళ్ళడం వల్ల తప్పు జరిగిందా, ఇక్కడ మనకు టికెట్ ప్రైజెస్ హై వల్ల జరిగిందా, దేనివల్ల అసలు మెయిన్గా తప్పు జరిగింది? అండ్ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల జరిగిందా? ఎవ్రీథింగ్ యూఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ వీడియో. అసలు తప్పు ఎవరిదో మేము కవర్ చేస్తాం. అండ్ నేను మీ ప్రశాంత్ అండ్ నేను హేమంత్. వెల్కమ్ టు 4F వ్లాగ్స్. అండ్ బేసికల్గా డైరెక్ట్ పాయింట్కి వస్తే మీకు ముందు స్టోరీ గురించి మొత్తం తెలుసు. అసలు థియేటర్ దగ్గర ఏమైంది, నిరంజన్ రెడ్డి గారు ఎలా వాదించారు, అసలు బెయిల్ ఎలా వచ్చింది, అవన్నీ కూడా మీకు తెలుసు. ఫస్ట్ అసలుకు ఎందుకు ఈ తప్పు జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫ్యామిలీ 1100 రూపీస్ టు 3000 రూపీస్ టికెట్ ప్రైస్ పెట్టుకొని ప్రీమియం షోకి వెళ్ళారు. అది కూడా పుష్ప 2కి. బేసికల్గా ముందు ప్రీమియం షోస్ కూడా ప్రీమియం షోస్కి హైదరాబాద్కి అట్ ద సేమ్ టైం మొత్తం అయిపోయి తెలంగాణ కొత్త కాదు. ఎప్పటి నుంచో చాలా పెద్ద పెద్ద సినిమాలకు ప్రీమియం షోస్ జరిగాయి. బట్ ద టికెట్ ప్రైస్ మరింత లెవెల్లో లేకుండే. ఆ టికెట్ ప్రైస్ మ్యాక్సిమం 600, 500 to 600 అండ్ నెక్స్ట్ డే 300 ఉండేది. బట్ ఫస్ట్ టైం ఇక్కడ 1100 రూపీస్ ప్రీమియం షో. మేము కూడా ప్రీమియం షోకి వెళ్ళాము, సంధ్యాలో చూసాం. సంధ్యాలో 3000 చెప్పారు ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ మేము ఉప్పల్లో వెళ్ళేసి, మేము ఉండదు బిహెచ్ఎల్, మేము ఉప్పల్కి వెళ్ళి కూడా మూవీ చూసాం. అండ్ ఇక్కడ చూసుకొని టికెట్ దొరకక ఉండే దగ్గర బేసికల్గా అసలు ప్రీమియం షో ఎవరు చూస్తారు? కొంచెం అంటే యూత్, అట్ ద సేమ్ టైం డయాట్ ఫ్యాన్స్, లేకపోతే ఇట్లా రివ్యూవర్స్ ఫాస్ట్గా రివ్యూ ఇస్తామని వాళ్ళు చూస్తారు. బట్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిన ఫ్యామిలీ, భాస్కర్ గారి ఫ్యామిలీ ఉందో, వాళ్ళు కూడా సేమ్ అందరిలాగానే టికెట్ పెట్టి తీసుకొని వెళ్ళారు అక్కడికి. బట్ ఇక్కడ తప్పు ఎవరు జరిగింది? మేనేజ్మెంట్దా? 1100 రూపీస్, 12,000 రూపీస్ నువ్వు టికెట్ ప్రైస్ పెట్టినప్పుడు అంత సెక్యూర్ నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అండ్ సరే, పోలీస్ వాళ్ళకి మీరు చెప్పారు అని మీరు ఇంటిమేట్ చేసిన దాంట్లో పోలీస్ వాళ్ళకి చెప్పారు అని మేనేజ్మెంట్ చెప్తుంది. మేము December 2కి పోలీస్ వాళ్ళకి ఇచ్చాము, పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేసాము అని మీరు అంటున్నారు. బట్ అదే మేనేజ్మెంట్కి పోలీస్ వాళ్ళు 14 మెంబర్సే ఉన్నారు, అల్లు అర్జున్ వస్తే ఆడ నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది అని తెలియదా? అట్ ద సేమ్ టైం అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే గేట్ ఉంది. సంధ్య 70 mm, సంధ్య 35 mm కంబైన్ 2500 సిట్టింగ్ కెపాసిటీ ఉంది. ఎంతమంది వచ్చారు? నియర్ టు 10,000 to 12,000 మెంబర్స్. 2500 పీపుల్ థియేటర్స్లో ఉన్నారు. 2 థియేటర్స్ కంబైన్లో ఉన్నారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, లైక్ టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా జరుగుతాయి. వాళ్ళ దగ్గర ఏముంది? ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు? రెగ్యులేషన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఏమైనా పాటిస్తున్నారా? పార్కింగ్ ఉంది, పార్కింగ్ ఎన్ని బైక్స్కి ఇచ్చారు, ఎన్ని కార్స్కి ఇచ్చారు, కెపాసిటీ తగ్గట్టు పార్కింగ్ ఉందా? వన్ మోర్ థింగ్, ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళాడు లోపలికి, తనకు కూడా సొంత థియేటర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి చూడొచ్చు కదా. తనకు ఆడియన్స్ కావాలంటే అక్కడ మల్టీప్లెక్సెస్లో ఏంటంటే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు, సింగిల్ థియేటర్స్లో ఫ్యాన్స్ ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళు ఎక్కువ వెళ్తారు. అండ్ పాయింట్, అల్లు అర్జున్ మీకు తెలుసు, అల్లు అర్జున్కి ఏమన్నారంటే, అల్లు అర్జున్ గారు, నేను ఫ్యాన్స్తో ఎప్పుడు చూడడం నాకు ఇష్టం, ఫ్యాన్స్తోనే మూవీ చూడాలనుకుంటే ఫ్యాన్స్ రియాక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ ఫ్యాన్స్ రియాక్షన్ తెలుసుకోవడం మాస్క్లో వెళ్తారు, ఫ్యామిలీతో వెళ్ళారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళిండు. అంటే ఒక 4 to 5 వెహికల్స్, వాళ్ళ 4 to 5 కార్స్, అది ఫార్చునర్, వాళ్ళ కార్స్లో అట్లాంటి సంధ్యా థియేటర్ అన్న మాస్ క్రౌడ్ కార్లో మీరు వెళ్తే, అది కూడా నార్మల్గా సరే నేను ప్రతిసారి వెళ్ళాను, ప్రతిసారి ఎప్పుడు ఇలా కాలేదు, ఇప్పుడు జరిగింది అంటే బేసికల్గా ప్రతిసారి మీకు అంత హైప్ ఉన్న సినిమాలు లేకుండవచ్చు. బట్ పుష్ప 2 ఏదైనా హైప్డ్ మూవీ, చాలా హైప్ ఉంది. 3 years తర్వాత మిమ్మల్ని చూస్తున్నారు మీ ఫ్యాన్స్ అన్నప్పుడు ఎట్లా హైప్ ఉంటుంది అంటే అంతమంది క్రౌడ్ ఉంటుంది. అండ్ బేసికల్గా మనకు తెలుసు, ఒక్క టికెట్ ప్లేస్లో 3-4 ఉట్టి అల్లు అర్జున్ వస్తుండని చూడడానికే వచ్చారు. అక్కడ అల్లు అర్జున్ రావడం వల్లనే జరిగిందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ వీ విల్ స్టాండ్ ఆన్ ద వర్డ్, అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు తను ఒక్కడే కాదు కదా, ఈక్వేషన్లు ఉంది, మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది దానికి. అండ్ ఇంకో క్వశ్చన్ రేజ్ అయ్యేది, ఇప్పుడు వాళ్ళకి ఇది కొత్త కాదు అంటే ఒక 2000 కెపాసిటీ 2500 కెపాసిటీ ఉన్న 2 థియేటర్స్లోకి 10,000 పీపుల్ వెళ్ళింది. ఇది వరకు కూడా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో మరి థియేటర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అండ్ 1 గేట్ ఎందుకు ఉంది? ఎంట్రీకి ఎగ్జిట్కి అది కూడా. అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలా దీన్ని బట్టి? ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళకి వాళ్ళు అండర్ పవర్డ్ ఉన్నారు, అండర్ మ్యాన్డ్ ఉన్నారు, వాళ్ళు ఎలా రెగ్యులేట్ చేస్తారు అంత పెద్ద క్రౌడ్ని?
అలొకేషన్ ముందే ఎక్కువ జరగాల. ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయినా క్రౌడ్ పెద్దదే ఉంది. అల్లు అర్జున్ అక్కడ వచ్చాక కొద్దిగా మనం చూడొచ్చు ఏంటంటే ఆ మూమెంట్. సేమ్ టైం మేనేజ్మెంట్ చూసుకుంటే అటు 2000 మెంబర్స్ కెపాసిటీ ఉన్న థియేటర్లో 5000 ముందు ఏమని చెప్పినా చాలామంది కవర్ చేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు ఓన్లీ 14 మెంబర్స్ వచ్చింది. తనకి ఇమ్మీడియట్గా 5 మినిట్స్ ముందు తెలియదు కదా, అంటే థియేటర్ వాళ్ళకి 5 మినిట్స్ ముందే తెలుసు పోలీస్ వాళ్ళు ఓన్లీ 14 మెంబర్స్ వచ్చారని. ముందు నుంచి వాళ్ళకి ఇంటిమేషన్ ఉంది. వాళ్ళు క్యాన్సిల్ చేశారని వర్బుల్లో చెప్పినా రిటర్న్లో చెప్పినా ఒకవేళ సరే రిటర్న్లో లేదు, వర్బుల్ అయినా చెప్పింటారు కదా, మేము రాము, మేము అలొకేట్ చేయలేము, బికాస్ దేర్ సపరేట్ మీటింగ్స్ ఉన్నాయి, ఏమున్నాయో అంతా మేము అంతమంది అలొకేట్ చేయలేదు. ఒకటే థియేటర్గా హైదరాబాద్లో ఉన్నాయి, లాట్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి, ఆడు కూడా పోలీస్ వాళ్ళు వెళ్ళాలి అక్కడికి. బట్ అండ్ ఆ పక్కనే 3 థియేటర్స్ ఉన్నాయి ప్రశాంత్, 35, 70 ఉన్నా సంధ్య కూడా అండ్ సుదర్శన్. ఇక్కడ ఉన్నా కూడా ఆ థియేటర్ ఉన్న లొకాలిటీ చూసుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది థియేటర్, మెయిన్ రోడ్ మీద ఉంటుంది, పక్కన హైవే ఫ్లైఓవర్ ఉంటుంది పక్కనే, అంత మెయిన్ రోడ్ అంటే బ్యాక్ అండ్ ఫ్లైఓవర్ బ్యాక్ అండ్ గేట్ కూడా లేదు దానికి. కమింగ్ టు ద సేమ్ థియేటర్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ అయింది. బికాస్ ఇక్కడ ఎట్లయితే అల్లు అర్జున్ ఎట్లయితే ఫెయిల్యూర్, థియేటర్ మేనేజ్మెంట్ కూడా అంతే పార్ట్ ఉంది. బికాస్ దానికి ముందే తెలిసినప్పుడు 14 మెంబర్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్కి ఇంటిమేట్ చేసి సార్ మీరు రావద్దు, బికాస్ 60 మెంబర్స్ బౌన్సర్స్ వేసుకొచ్చిన 50 మెంబర్స్ బౌన్సర్ వేసుకొని వచ్చిన అల్లు అర్జున్ ప్రొటెక్ట్ చేస్తారు తప్ప ఫ్యాన్స్ని ఎవరే ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ని? సడన్గా అల్లు అర్జున్ వచ్చాడు, 60 మెంబర్స్ బౌన్సర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ ఇస్ హ్యూజ్ నెంబర్. ఓకే 60 మెంబర్స్ అంటుండే ఇలా 6 feet ఉన్నాడు వాడు, ఆబ్వియస్లీ క్రౌడ్ భయపడతారు. అండ్ సెకండ్ థింగ్ మనందరికీ తెలుసు, పబ్లలో కానివ్వండి బయట సోషల్ ఈవెంట్స్లో కానివ్వండి బౌన్సర్ అనేవాడు కొట్టడానికి దేనికి భయపడడు. వాడు కొడతాడు, కొట్టినాక వాడిని బయట తీసుకొస్తారని వానికి తెలుసు, మనకి తెలుసు వాడు కొట్టగలడు, దగ్గరికి వెళ్తే వెళ్ళొద్దు అని క్రౌడ్ భయపడుతుంది. ఇక్కడ స్టాంపీడింగ్ ఎందుకు అయింది? స్టాంపీడింగ్లో ఏం జరుగుతుంది, ముందున్న వాళ్ళు వెనకాల ఉన్న దోస్తారు, వెనకాల ఉన్న వాళ్ళకి రూమ్ ఉండదు, అక్కడ స్పేస్ ఉండదు ముందుకు పోవడానికి. అంటే పోలీస్ వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా క్రౌడ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే ఇమ్మీడియట్గా 14 మెంబర్సే ఉన్నారు, అంతమంది వచ్చేసరికి తొక్కులాట స్టార్ట్ అవుతుంది అని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో జరిగినా కూడా ఇంకా ఇమ్మీడియట్గా 14 మెంబర్స్ ఎండ్ వరకు కాకుండా కొంచెం మిడిల్లోనే ఎక్కువ మందిని తెచ్చేయడానికి ట్రై చేయాల్సింది. అంటే బికాస్ 9:45 అల్లు అర్జున్ కేమ్ దేర్, అండ్ అల్లు అర్జున్ రాకముందు కూడా క్రౌడ్ కొంచెం పెరిగే ఉంది అక్కడ. బికాస్ ఆల్రెడీ పిఆర్ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు, పిఆర్ టీం ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి ఉంటుంది అల్లు అర్జున్ వస్తుందని తెలిసిపోయి ఉంటుంది, ఒక 20-30 మినిట్స్ ముందనే తెలిసి ఉంటుంది. అలా తెలిసినప్పుడు ఓకే ఇట్లా జరుగుతుంది సిచ్యువేషన్ తెలిసినప్పుడు పోలీస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నా కూడా, అంటే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ డ్యూటీ అసైన్ అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని తెలిస్తే ఇమ్మీడియట్గా అటెన్షన్ తీసుకోవాల్సింది. అంటే సేమ్ లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం చూసుకోవాల్సింది, ఆ తొక్కుస్లాటలో ఇంకెవరైనా ఉన్నారా ఏమైనా ఉన్నారా అని. అండ్ యాజ్ మనకి వాళ్ళ కమాండ్ రిపోర్ట్ ప్రకారం ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో పోలీసు వాళ్ళు కింద ఎవరు లేరు అని నిరంజన్ రెడ్డి వాదించారు. 14 మెంబర్స్ దే ఆర్ పైన ఉన్నారు, కిందేమో ఆ సిచ్యువేషన్ జరిగింది. అంటే అందరూ కూడా పైకి వెళ్ళిపోవడం వల్ల కింద ఎవరు పోలీస్ వాళ్ళు లేకపోవడం వల్ల, అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే అంత క్రౌడ్ వచ్చినప్పుడు అంబులెన్స్ ఎందుకు లేదు అక్కడ? మెయిన్ అంత క్రౌడ్ ఉంటుంది, అంత మీకు అల్లు అర్జున్ వస్తుంటారు, ఇంతమంది తెలిసినప్పుడు వై అంబులెన్స్ అనేది ఎందుకు లేదు అక్కడ? కానీ ప్రతి థియేటర్ దగ్గర అంబులెన్స్ టెక్నిక్ కూర్చోలేదు కాదు, ఇంత క్రౌడ్ ఉంటుంది కదా, సంధ్య థియేటర్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంటుంది. అట్లాంటి క్రౌడెడ్ సిచ్యువేషన్స్లో ప్రతి దగ్గర 2300 ఎప్పుడు నెక్స్ట్ టైం కూడా కాకుండా ఉండడం కోసం ఇట్లాంటి థియేటర్ దగ్గర ప్లీజ్ అంబులెన్స్ అనేది పెట్టడం ప్రీమియర్ షోస్ జరిగినప్పుడు, ఇట్లా మల్టీప్లెక్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, అంటే మల్టీప్లెక్సెస్ ఇట్లాంటివి జరిగినా కూడా పక్కనే ఉంటాయి. బట్ సింగిల్ స్క్రీన్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ టైం, చాలాసార్లు బాలీవుడ్లో జరిగాయి, బట్ టాలీవుడ్లో వచ్చేసరికి జరిగినా కూడా మనకు ముందుకు రాలేదు. బట్ ఈ కేసు ఎందుకు ముందుకు వచ్చిందంటే అల్లు అర్జున్ ఆడు వచ్చాడు కాబట్టి వచ్చింది. అండ్ కమింగ్ టు గవర్నమెంట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జియో 24/7 ఫిలిం నడుపుకోవచ్చు అండ్ జియో పాస్ చేశారు, ఎన్ని షోస్ అయినా వేసుకోవచ్చు. మీరు బెనిఫిట్ షో అని పెట్టారండి. ఇంతవరకు వై గవర్నమెంట్ నాట్ క్వశ్చనింగ్? అంటే ఇంతవరకు జరిగిన బెనిఫిట్ షోస్ ఇప్పుడే కాదు, చాలా బెనిఫిట్ షోస్ జరుపుకుంటూ వచ్చాయి. ఎవరికి బెనిఫిట్ వచ్చిందండి బెనిఫిట్ షో? అదే జియో ప్రకారం బెనిఫిట్ షో అంటే ఆర్ ఎవరికైనా డొనేషన్ అంటే ఎన్జిఓస్కైనా లేకుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి, కాజ్కి పెట్టాలి. ఒక హీరో అంటే ఎందుకంటే ఫ్యాన్స్ అవన్నీ కూడా కాదండి, నార్మల్గా చెప్తున్నా. ఒక హీరో తన రికార్డ్స్ కోసం నెక్స్ట్ హీరో వచ్చేసి నాకు రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఎక్కువ ప్రైస్ పెడితే ఇప్పుడు అలానే అవుతుంది సిచ్యువేషన్ రైట్ నౌ ఇన్ ఇండస్ట్రీ. ఒకటి చెప్తాను, టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ అప్.
వెళ్తుంది. దీనిలో టికెట్ ప్రైజెస్ పెంచినా పెంచకపోయినా కంటెంట్ ఉంటే ఎవ్రీవేర్ ఇట్స్ స్ప్రెడింగ్. ఇప్పుడు టికెట్ ప్రైజెస్ ఇక్కడ ఒక ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటున్నారు అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు అదే 1000 ప్లేస్ నేను 2000 పెడతాను, జియో తీసుకొని వచ్చుకుంటాను, ప్రైజెస్ హైక్ చేసుకుంటాను పెట్టుకుంటానంట. ఇక్కడ నువ్వు ప్రైస్ హైక్ చేసుకో, అప్పుడు బడ్జెట్ వేరే ఇప్పుడు బడ్జెట్ వేరే, ఇప్పుడు ఇన్కమ్ వేరే అప్పుడు ఇన్కమ్ వేరే, ఎవ్రీథింగ్ డిఫరెంట్. బట్ సర్టన్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక షోకి వెళ్ళాలి అంటే 5000 రూపీస్ అండి. 3 అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 30,000 వచ్చే ఫ్యామిలీకి 5000 రూపీస్ ఒక రోజు స్పెండ్ చేస్తున్నారు. అవి బేసిక్గా మూవీస్ ఎక్కువ చూసేది ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ యూతే కదా. యూత్కి 200 అంటే స్టూడెంట్కి 2000 to 1500 ఎలా వస్తున్నాయి? ఎలా వస్తుంది? స్కాలర్షిప్ డబ్బులు స్కాన్ చేసి వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఎంత ఫైట్ చేస్తారు ఆ 1500 కోసం? గొడవలు అయితే అంటే బేసికల్గా ఎట్లాంటి మూవీ ఇయర్లో వచ్చేసి 5 to 6 రిలీజ్ అయితే ప్రతి ఇప్పుడు అంటే 1000, నెక్స్ట్ వెళ్ళబోతే 1500 పెడతారు. సరే మీరు జియో పాస్ చేశారు 1500, ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారు 9:30కి ఇచ్చారు. అలాంటప్పుడు మీరు కూడా సరే ఇంత వాళ్ళకి టికెట్ ప్రైస్ ఇస్తున్నప్పుడు మీరు ఒక కండిషన్ పెట్టాలి. అరే సరే నువ్వు బెనిఫిట్ షో అంటున్నావు, ఎవరికి బెనిఫిట్ చేస్తావు నాకు రిటర్నబుల్ చేయాలి. కీప్ అయిన కండిషన్ టు ఫర్ అన్ ఇండస్ట్రీ కండిషన్ పెట్టండి. ఓకే నేను టికెట్ ప్రైస్కి ఇస్తా, ఎవరు కాస్ట్ చేస్తారు. అప్పుడు మాకు పెట్టినా ఎవరైనా 1000 రూపాయలు పెడుతున్నారే నా దానిలో 200 వీళ్ళు వాళ్ళకి స్పెండ్ చేస్తారు అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రీమియర్ షోస్ వల్ల 100 crores వస్తే 100 crores వచ్చాయి అనుకుంటా, దానిలో 28% ట్యాక్స్. నాట్ 100 crores ప్రశాంత్. ఇప్పుడు 1100 టికెట్ ప్లస్ జిఎస్టీ. అదే అంటున్నా. 1100 లో జిఎస్టీ కాదు, 1100 కాకుండా జిఎస్టీ అంటే గవర్నమెంట్కి ఇప్పుడు 5 చేస్తున్నాం అంటే ప్రైస్ పెరుగుతున్న కొద్ది మీ ట్యాక్స్ కూడా పెరుగుతుంది అంటే దానికోసం టికెట్ రేట్స్ పెంచుతున్నారా? ఈ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను ఇలా అంత ఈజీగా ఇప్పటి నుంచి పర్మిషన్ చేయను అని. ఇదంతా టాలీవుడ్కి మొత్తం ఎఫెక్ట్ అయినట్టే కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ చూపించుకొని ఫ్యూచర్లో క్రెడిబుల్ సినిమాస్ ఏవైతే ఉంటాయో, అంటే ఐమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ నాట్ ఏ క్రెడిబుల్ సినిమా, దిస్ ఈజ్ అ క్రెడిబుల్ సినిమా. ఇలాంటి సినిమాలు కానీ లేకపోతే ఏదైనా సోషల్ కాజ్ కోసం వచ్చే సినిమాస్ ఉంటాయి, ఏదైతే సోషల్ వాల్యూస్ని ఎంకరేజ్ చేసే కొన్ని సినిమాస్ ఉంటాయి, లేదా మన స్ట్రగుల్స్ మన ఫ్రీడమ్ ఫైటింగ్ అవ్వండి లేకపోతే తెలంగాణ మూవ్మెంట్ అట్లాంటి సినిమాస్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువైపోయినట్టు. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇది పక్కన పెట్టినా కూడా నెక్స్ట్ టైం ఏదన్నా ఫ్యామిలీ సినిమాకి వెళ్ళడానికి 100 సార్లు ఆలోచిస్తుంది. అంటే ఎయిదర్ ఇట్ బి స్టాంపీడింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఆర్ టికెట్ ప్రైజెస్. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు క్వశ్చన్ చేశారు ఏంది 100 రూపాయలకి ఇక్కడ వస్తుంది అని. జూ పార్క్కి వెళ్తా, ఎన్టీఆర్ గార్డెన్ వెళ్తాను నేను. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి బ్రదర్ టేబుల్ మీద. ఓన్లీ సినిమా కాదు, సినిమా ఈజ్ వాట్ వీ లవ్ టు వాచ్. ఎందుకంటే మన స్టేట్ అలాంటిది. ఒకళ్ళు సీఎం అయ్యారు, ఒకళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు, చాలామంది మినిస్టర్స్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ అవుతున్నారు, ఎమ్మెల్యే, ఎంపీ. సో వీ లవ్ ఆర్ కల్చర్. ఎందుకంటే మన సినిమాలో రియాలిటీ అనేది దగ్గరకు ఉంటుంది అండ్ ఆ ఫీల్ వస్తుంది. ఒక 3 minutes సినిమా ఎలా ఉన్నా ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తామని ఒక ఫీల్ ఉంటుంది. అది కూడా పీపుల్ దగ్గర లాక్కుండా. ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు ఎంకరేజ్ ఆల్ దిస్. ఇక అంటే ఒక పాయింట్ అండి, ఎవరైతే నా టికెట్ ప్రైస్ ఇంత పెంచుకోవాలి నాకు పర్మిషన్ కావాలంటే ప్లీజ్ వాళ్ళ దగ్గర బడ్జెట్, మీరు మూవీ బడ్జెట్ ఏం పెట్టారో అవి సబ్మిట్ చేయమనండి. మీకు అండ్ బడ్జెట్లో ఏమైంది? ఆ మూవీ బడ్జెట్లో 9 crores హీరో రెమ్యూనరేషన్ క్రియేట్ అంటే ఇప్పుడు ఒక 300 కోట్లలో 100 కోట్లు అక్కడ పోయాయి. మిగతా ఆర్టిస్టులకు మహా అయితే అందరు కలిపి ఇంకో 50 కోట్లు తీసేస్తే అక్కడ మూవీ మేకింగ్లో ఎంత స్పెండ్ అయింది. బట్ ఇక్కడ మాకేందంటే మేము చెప్పేదాల్సి, బట్ ఒకళ్ళ రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంది మేము టికెట్స్ పెంచుతామంటే ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. అండ్ ఆడియన్స్కి కూడా కొద్దిగా సెన్స్ అనేది ఉండాలి. అక్కడ టికెట్ పెంచారు అంటే యూ షుడ్ హ్యావ్ బీన్ వెయిటెడ్, అట్లా ఇమ్మీడియట్గా వెళ్ళి చూడాలి. ఇప్పుడు దాకా మీరు ఈ 4 పాయింట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలుగురిలో ఎవరు తప్పు? అల్లు అర్జున్దా, థియేటర్ మేనేజ్మెంట్దా, పోలీస్ వాళ్ళదా, గవర్నమెంట్దా? ఈ నలుగురిలో ఎవరు తప్ప ప్లీజ్ ఇంటిమేట్ అని మీకు అనిపించిన వాళ్ళది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం ఈరోజు న్యూస్ చూసుకుంటే కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో అటాక్ జరిగింది. అటాక్ అంటే పూలగుండ్లు అవన్నీ కూడా పల్లగొట్టడం జరిగింది. యాక్చువల్లీ ద కేస్ ఆల్రెడీ లా అంటే కోర్టులో ఉంది కాబట్టి, అండ్ సేమ్ టైం లా అనేది ఒకళ్ళ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేయకుండా శిక్ష పడదు. ఎవరు మెయిన్ అక్యూస్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఖచ్చితంగా పడుతుంది. అల్లు అర్జున్ వచ్చి A11 కేసులో ఉన్నారు. ఇంకా ప్రొసీడింగ్స్ అన్ని కోర్టులో ఉన్నాయి కాబట్టి వీ కాంట్ సే హూ ఈజ్ కరెక్ట్ అండ్ హూ ఈజ్ రాంగ్. ఇది జస్ట్
ఇది మా ఒపీనియన్ మాత్రమే, అంటే ఏదైనా ఉద్దేశించి. అయింది అంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేము ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరికి ఇబ్బంది పెడదామని అయితే వీడియో తీయట్లేదు. జస్ట్ నెక్స్ట్ టైం ఇట్లాంటివి కావద్దు అనే ఒక చిన్న దాని వల్లనే మేము ఈ వీడియో తీసాము. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కొంచెం కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ అవుతుంది. అండ్ మెయిన్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.